దేని ద్వారా అంట? దేని ద్వారా? ఇప్పుడు నీలో కూడా ఏముండాలి? ఉందా? విశ్వాసం ఉందన్నోళ్ళు గట్టిగా 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏమన్నా ఎవరెవరికి జబ్బులు ఉన్నాయో ఆ జబ్బులు ఉండేవాళ్ళందరూ ఇప్పుడు ఆ మీలో ఉన్న జబ్బులన్నీ పోయినాయి. విశ్వసించి నాలో జబ్బు లేదన్నోళ్ళు చేయొత్తండి. జబ్బు లేదు నాలో పోయిందన్నోళ్ళు విశ్వాసంతో ఇప్పుడు పోయింది. ఇప్పుడు పోయింది. ఇదేంది? పోతే పోవచ్చు, పోకపోతే అదే ఈ చేతులు ఇదేంది? నీకు పోతే పోయిద్ది, నాకెందుకు చూపిస్తున్నా తల్లులారా? నేను ఇప్పుడే లేచి నువ్వు కూర్చున్నా, లేచి నడుతున్నా, మొత్తం మీద బలహీన ఉన్నాయి. మీలో విశ్వాసం ఏమవ్వాలి? క్రిస్టియన్ లైఫ్, దేవుని బిడ్డలారా, విశ్వాసముతో కూడినటువంటి జీవితం. నువ్వేం చేయాలంటే లోస్త్రాలోనంట పుట్టింది మొదలుకొని బలహీన పాదములు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడంట. అతడు ఏమాత్రం నడవలేని స్థితిలో ఉన్నాడట. అయితే లోస్త్రాలో యేసు ఇదిగో సువార్త సభలు పెట్టాడు. పౌలయ్య గారు వాక్యం బోధిస్తుండగానే ఎదురుగా మన రాంబాబులాగా దిట్టంగా కనపడ్డాడు కూర్చొని. కొద్దిగా తేరి చూశాడు పౌలు గారు. ఏం చేశాడు? కొద్దిగా రాంబాబులాగా, నిరీక్షణలాగా, కొద్దిగా మన వేణులాగా, కొద్దిగా ప్రసాద్ గారు లాగా, మన గోపిలాగా, ఆనుకున్న తల్లి గారు పాపం ఆమె పేరేందో బాగా అనుకున్నాము నువ్వు కూడా కుర్చీకి, ఆమెలాగా బాగా వాళ్ళు ఏం అట్టుండారు వాళ్ళు. అట్టుండాడు ఆయన. ఆయనలో ఏముందంటే ఖచ్చితంగా ఈ కూటములో యేసు గురించి ప్రసంగిస్తున్నాడు దైవజనుడు. యేసయ్య గొప్ప కార్యాల గురించి నాకు వివరిస్తున్నాడు, సంఘానికి వివరిస్తున్నాడు, సభలో వివరిస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన నన్ను బాగు చేస్తాడనే విశ్వాసం ఎవరిలోకి వచ్చింది? అతనిలోకి వచ్చేసింది. వెంటనే పౌలు గారు అన్నాడు, అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి లేచినడు బాబు అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. సంతోషంగా చెప్పాలా? అతడు లేచి ఏం చేశాడంట? మనమైతేనా? నేను కుమార్ గారు చెప్పినట్టు పోయిందనుకున్నా. ఏంటది? నా రోగం నేను పోయిందనుకున్నానంటే విశ్వాసం చాలా మందికి విశ్వాసం లేకపోతే అది ఉండదు. వాక్యం విశ్వాసం లేని వాళ్ళు పిశాచాలు, విశ్వాసం లేని వాళ్ళు ఎవరు? దెయ్యాలు. స్తోత్రం చెప్పండి. పేరుకు మాత్రం విశ్వాసులే, పేరుకు మాత్రం ఏమాత్రం పేరుకు మాత్రం ఎద్దు బీరకాయే, దానిలో నెయ్యి లేనట్టుగా మీలో కూడా కూర్చున్నారు కానీ ఏం లేదు. బాగా చెప్పావయ్యా, పాస్టర్ గారు లేదని ఎలా మొక్కుకున్నారు? అది ఒప్పుకోవాలి. కాబోయే పాస్టర్ అయితే అవుతుంటే ఆ సంఘానికి అదే చదువుతాడు. ఏం చేద్దామంటే అయిపోయి సంఘం. దేవుని వాక్యాన్ని మనం వింటున్నా, ఏదైనా నేను చేయగలడని విశ్వసిస్తే నీ జీవితంలో ఇప్పుడైనా అద్భుతం ప్రారంభించదు కాక. సంతోషంగా చెప్పండి. ఆ పాస్టర్ గారి ప్రాంతానికి ఒంటరిగా వచ్చాడా? ఇంత మందిరం కడతాడని ఆయన అనుకొని చిన్న మందిరం ఇస్తే బాగుంది అనుకొని ఉంటాడు. అంటున్నావయ్యా, చిన్న మందిరం అనుకుంటే ఎంత మందిరాన్ని ఇచ్చాడు? ఆయనలో విశ్వాసం ఇంతకాలం తలపెట్టింది, మరి నీలో విశ్వాసం ఇంతకంటే గొప్ప కార్యాలు తలపెట్టును గాక. గట్టిగా స్తోత్రం చెప్పా. విశ్వాసం లేకుండా ఆయనకు ఇష్టులయుండుట అసాధ్యమేగా. విశ్వాసం లేకుండా ఆయనకు ఇష్టులయుండుట అసాధ్యమేగా. నమ్ముట వలన దేవుని మహిమను చూచెదను.
విశ్వసించువాడు కలవరపడడు. సియోనులో మూలరాత్రి వేసిన వాడను నేనే. అమ్మా నీ విశ్వాసం గొప్పది. అమ్మా నీ విశ్వాసం నీవు కోరినట్టే. మత్తయి సువార్త 15 అధ్యాయాల మాట ఉంటుంది. ఏ స్త్రీ అంటున్నా, ఏ స్త్రీతో అంటున్నాడు ఆ మాట? కనాను స్త్రీతో అంటున్నాడు. అమ్మా ఆ చదివేవుడు ఆ వచనం చెప్పండి. 20 చదవండి. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే. ఇక చాలే కానీ చూడండి అమ్మ తాను చదివేయలేదు. తాము చదువుతున్నారు. మీరు చదివి పక్కన పెట్టి నీ విశ్వాసం గొప్పదైతే నీ కోరికలు ఏం చేస్తాయి? మాట్లాడమ్మా. నీ కోరికలని పండగ ఏమిటి? నీవు కోరినట్టే అయింది, అవలేదా? అమ్మ విశ్వాసం గొప్ప విశ్వాసం కాబట్టి ఆమె కోరిక నెరవేరింది. ఆ మాట గట్టిగా చెప్పబ్బా. ఆమె విశ్వాసం గొప్పదిగా కాబట్టి ఆమె కోరిక నెరవేరింది. అయితే నీ కోరికలు ఎన్ని ఉన్నాయి? ఆ కోరికలన్నీ నెరవేరాలంటే, నీ కోరికలని కొండెక్కాలంటే ఇప్పుడు నీలో విశ్వాసం అభివృద్ధముగాక. నీలో విశ్వాసం అభివృద్ధముగాక. నిశ్చయముగా నీ కార్యాలు త్వరపెట్టునుగాక. నిరీక్షయం నేను డబ్బులు అవసరంలా. నిడబరులో గులాబపురంలో స్థలాలు పెట్టడానికి, మందిరాలు కట్టడానికి డబ్బులు ఏం కావాలంటే మీ ఇద్దరిలో సేవ చేస్తున్నారు. మీలో విశ్వాసం ఉంటే స్థలాలు ముందుకు వచ్చి ఇచ్చుదురుగాక. నిడమరులు లేవనెత్తునుగాక. గులాబపురంలో లేవనెత్తునుగాక. మందిరం కట్టబడునుగాక. సంఘం విస్తరించునుగాక. ఎప్పుడు మీలో అబ్బాయి కూడా కట్టిది కట్ట విశ్వాసం. మీరు కూడా విశ్వసించండి, మీ కోరికలు నెరవేర్చబడునుగాక. కూర్చున్న బిడ్డ ఏదో నేను విశ్వాసాన్ని చెప్పుకోవద్దు. దయచేసి దేవుని సన్నిధి ప్రార్థన మందిర విశ్వాసులు కోరికలన్నీ ఆయన నెరవేరుస్తున్నారు. కారణం వారి విశ్వాసము గొప్పదని తెలుపుని వారు, చెప్పుకుని వారు కూడా మారిపోదురుగాక. ఓకేనా? దేవుని వాక్యం గమనించినప్పుడు ఆయనంతా గలిలయ పర్వత పంక్తిలోనంత కూర్చొని ఉండగా గలిలయులందరూ వచ్చారట. వారందరూ వచ్చి రావటమే కాదు, వారి ఒక గుంపు లేచి అనేకులైన వారి రోగులను, బలహీనులను ఇదిగో ప్రభు యొద్దకు తీసుకుని వస్తే ఆయన వారిని స్వస్థత 3 దినాలు మోసుకొస్తున్నారు. 3 దినాలు వారిని ప్రభు చూచి వారిని బాగు. ఉపవాసంలో ఉన్న 2వ ఆశీర్వాదము దైవిక స్వస్థత. స్వస్థత చెప్పండి. అది సంఘం అనుభవించునుగాక. అందరూ తల వంచండి. చిన్న ప్రార్థన. తల వంచి దేవా ఉపవాసకులను దర్శించు. దేవా నా దేహంలో ఉన్న బలహీనతలని తొలగించు. శరీర వ్యాధులన్నీ విముక్తండి. ఆత్మీయ లోపలుందని అయినా దాన్ని కూడా మీరు బాగు చేయండి. దాన్ని కూడా మీరు స్వస్థపరచండి. దాన్ని కూడా మీరు బాగు చేయండి. దేవా నా దేహంలో ప్రతి బలహీనతను, నా దేహంలో ఉన్న ప్రతి బలహీనతను ఈ 21 దినాలు దైవజనుడు తలంపుల ద్వారా అయ్యా మీరే తను ప్రేరేపించి తలంపించి ఈ 21 దినాల కోడికలు ఉపవాస కోడికలు ఏర్పాటు చేశారయ్యా. ఈ ఉపవాస కోడికలో నా కుటుంబంలో బలహీనతలని మీరు ముట్టి బాగు చేయండి. ఉపవాసంతో ఉన్న ఆ గలిలయ ప్రజలను మీరు బాగు చేసినట్లుగా దేవా మా కుటుంబాలను జబ్బులన్నీ మీరు కొట్టండి. పూర్ణ ఆరోగ్యము, స్వస్థతను మాకు ఇవ్వండి. అంతేకాదు పాప
ఆత్మీయ రోగంతో మా కుటుంబాల్లో ఇంకా మా అన్నదమ్ముళ్ళు ఉన్నారు, మా అప్పచెల్లెలు ఉన్నారు, మా భర్తలు ఉన్నారు, మా బిడ్డలు ఉన్నారు, మా గ్రామస్తులు ఉన్నారు, పాప రోగంతో ఆత్మీయ రోగంతో ఉన్నారయ్యా. వారిని కూడా బాగు చేయండి అయ్యా, వారిని కూడా స్వస్థపరచండి అయ్యా, వారి వంటి శక్తికి తీసుకురండి అయ్యా, వారిని స్వస్థచిత్తులుగా చేయండి నాయన. ఆ కార్యం నుంచి మొట్టమొదటిగా వారి మీద కనికరపడతారు, రెండోదిగా రోగులైన వారిని బాగు చేస్తాను. నా మీద కనికరపడండి, నా మీద కనికరపడండి. అదే రీతిగా ఆయన అయ్యా మా కుటుంబాలు, మా జీవితాలను, అయ్యా మా వ్యాధులను మీరు బాగు చేయండి, స్వస్థ సిద్ధులుగా మమ్మల్ని చేయండి, ఆరోగ్యవంతులుగా చేయండి. పాపరోగం నుంచి, శాపరోగం నుంచి, శరీర వ్యాధుల నుంచి మాకు విడుదల దయచి మమ్మల్ని స్వస్థపరచమని అయ్యా మీరు బాగు చేసి మీ నామానికి మహిమరించుకోండి. యేసు నామములో ఈ విన్నపం అడిగి పొందుకున్నాను. మంచిది. రాత్రి